ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 103వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఒక తండ్రి తన బిడ్డల ఎడల ఎట్టి రీతిగా జాలి పడతాడో, ప్రేమిస్తాడో, అంతకంటే అధికముగా మన దేవుడు మనల్ని ప్రేమిస్తాడంట. మన దేవుడు మనపై జాలి చూపిస్తాడంట. మరి ఈ లోకంలో తండ్రి పాత్ర మనం చూసినట్లయితే, ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తండ్రి అనేది చాలా అవసరం కదండి. తండ్రి మన జీవితాల్లో చాలా పాత్ర వహిస్తూ ఉంటాడు తండ్రి కదండి. అటువంటి తండ్రి ప్రేమ, రక్షణ, ఆయన యొక్క ఆదరణ పిల్లలకి ఎంతో కూడా అవసరం. అయితే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు కొన్ని పరిమితులు, కొన్ని షరతులు కలిగి జీవిస్తారు కదండి. కానీ మన పరలోకపు తండ్రి, మన రాజు అయినటువంటి మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మనకు పరిపూర్ణుడుగా ఉన్నాడండి. ఆయన ఈరోజు తండ్రిగా దేవుడు ఎవరు అని మనం చూసినట్లయితే, మన జీవితాల్లో అనుదినం కూడా మనం ఎంతో సురక్షితంగా, క్షేమంగా, ఎంతో భద్రంగా, ఎంతో ఆనందంగా, సంతోషంగా మనం జీవిస్తున్నామంటే, మన జీవితంలో ఆయన పాత్ర మన జీవితాల్లో ఉండకపోతే మనం ఎంత క్షేమంగా ఉన్నామండి. మరి ఒక్కసారి తండ్రిగా ఆయన మన జీవితాలు ఎట్టి రీతిగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడని మనం చూసినట్లయితే, మొదటిగా దేవుడు మన జీవితంలో రక్షించే దేవుడుగా ఉన్నాడట. మరి కీర్తనలు 91వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుండి ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. మరి దేవుడి పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఇటు వాగ్దానాలు మనం పొందుకొందుగాక. దేవుడు మన జీవితాల్లో ఆయన రెక్కల కిందంట మనల్ని భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే, ఒక కోడి తన బిడ్డల్ని ఎంత భద్రంగా కాపాడుకుంటుందండి. తన రెక్కల చోటన ఆ బిడ్డలందరినీ కూడా దాస్తుంది కదండి. ఎంత భద్రంగా కాపాడుతుందో, అంతకంటే ఎక్కువగా మన దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. మన జీవితాల్లో ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడుగా, మన జీవితాల్లో మనల్ని ఆదరించే దేవుడుగా, ప్రతి పరిస్థితి నుంచి మనల్ని సంరక్షించే దేవుడుగా మన జీవితాల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అలలు పైకి లేస్తూ ఉన్న సందర్భం, దేవుడు సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు పేతురు చూసి ఒకానొక సందర్భంలో దేవుణ్ణి ఒక మాట అడుగుతూ ఉంటాడు. దేవా, నువ్వు నీటి మీద నడుస్తున్నావు కదా, నీలా నేను కూడా నడిచేలా సహాయం చేయమన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, వద్దు నేను నడుస్తున్నా, నువ్వెందుకు నడవాలి అని అనలేదు దేవుడు. వెంటనే నువ్వు నడవడానికి ఇష్టపడితే నువ్వు నడువు, నేనున్నానుగా, నువ్వు నడువు అన్నప్పుడు దేవుడు పేతురు నీటిపై నడవడం ప్రారంభిస్తాడు. చక్కగా నడుస్తాడు. ఎప్పుడైతే అలల వంక చూస్తాడో, అటు ఇటు దిక్కులు చూస్తాడో, వెంటనే మునిగిపోవడం ప్రారంభమవుతుంది కదండి. ఆ స్థితిలో కూడా దేవుడు విడిచిపెట్టలేదు పేతుర్ని. వెంటనే తన స్థితి భయంకరమైన స్థితికి పోకుండా, నీటిలో మునిగిపోకుండా, మరణం తన దరికి రాకుండా వెంటనే చేపట్టి రక్షిస్తాడు. మన అనుదిన జీవితాల్లో కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని క్షమిస్తూ, ప్రేమిస్తూ, మనల్ని సంరక్షిస్తూ ఎంతగానో మనం చేపట్టుకుని నడిపిస్తున్నాడు. అదే రీతిగా మనం ఒక్కటి మాత్రం మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి ప్రమాదం వచ్చినా, ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో నీకు ఎదురైనా, ఎటువంటి స్థితిలో గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ నీ దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. నీ దేవుడు నిన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఎట్టి రీతిగా ఉన్నాడంటే, మన జీవితంలో పోషించే దేవుడుగా ఉన్నాడండి. దేవుడు అనుదినము ప్రతి అవసరతలో ఆయన పోషించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవుడంట తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత కూడా
తీర్చబడినని సెలవిస్తున్నాడు ఆయన. ఎక్కడండి? ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఎంతో భరోసా ఇస్తున్నాడు, మనకి ఎంతో ధైర్యం చెప్తున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం నిండా మనం చూసినట్లయితే అనేకమైన వాగ్దానాలు మనం పొందుకోవచ్చు. అనేకమైన వాగ్దానాలు మన కొరకు వ్రాయబడినవన్నీ కూడా మనం స్వతంత్రించుకోవాలి. ప్రతి వాగ్దానాన్ని పట్టుకుని మనం ప్రార్థించాలండి. మరి మత్తయి సువార్త 6:31-32 మనం చూసినట్లయితే దేన్ని గూర్చి చింతపడొద్దని చెప్తున్నాడు ఆయన. ప్రతీది కూడా ఆయనకి తెలుసు. ప్రతిరోజు ఏం ధరిస్తామో, ఈరోజు ఏం తిందామా అని మనం భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మనకేమి అవసరమో దేవునికి ముందే తెలుసు. మనకేమి కావాలో ఆయనకి ముందే తెలిసిన దేవుడు. తల్లి గర్భంలో పిండము కింద మనం రూపింపబడకముందే మన సమస్తాన్ని ఎరిగిన దేవుడికి మన జీవితంలో ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలియదండి. మరి ఇజ్రాయేలుని చూసినట్లయితే అరణ్యంలో 40 సంవత్సరాలు మరి మరి వాళ్ళు నడిచినప్పుడు దేవుడు ఎంత అద్భుత రీతిగా వారిని పోషించాడండి. మరి మన్నాను పోషించాడు, వారు పూరేళ్ళు అడిగినప్పుడు, మాంసం అడిగినప్పుడు సమస్తాన్ని వారికి అనుగ్రహించాడే. మరి దాహమైనప్పుడు బండను చీల్చి సమృద్ధిగా త్రాగునీటిని వారికే కాకుండా వారి బిడ్డలకి, వారి పశువుల మందలకి, మరి అవన్నిటికీ కూడా సమృద్ధిగా మరి అనుగ్రహించిన దేవుడు. మన అవసరాల గురించి ఎప్పుడూ కూడా భయపడకూడదండి. మన జీవితాల్లో ప్రతీది కూడా ఆయన తీర్చే దేవుడుగా, ఇచ్చే దేవుడుగా, పోషించే దేవుడుగా, కాపాడే దేవుడుగా, సంరక్షించేవాడుగా ఆయన మన జీవితాల్లో ఉన్నాడు. మనం చేయవలసింది ఒకే ఒకటి, ఆయనపై ఆధారపడడం. ఒక చంటి బిడ్డ చూసినట్లయితే ఎట్టి రీతిగా తన తల్లిపై మరి ఎంతగా ఆధారపడుతుందండి. మరి తల్లే సమస్తాన్ని చూసుకుంటుంది. మరి అదే రీతిగా మన జీవితాల్లో కూడా మనకేం కావాలో ఆయనకి ఎరిగిన దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. నువ్వు పిండము కింద ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూశాయని ఆయన సెలవిస్తున్నాడు. మరి అదే రీతిగా సమస్తం ప్రతీది ఆయన చేతికి అప్పగించి ఆయనపై ఆధారపడి మనం ముందుకు సాగినట్లయితే మన జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు, మేళ్ళు, సమస్తాన్ని సమృద్ధిగా పొందుకోగలుగుతాం. మరి మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడూ కూడా మనతోటే ఉండే దేవుడు. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి, మన విడనాడే దేవుడు ఎంత మాత్రం కాదండి. మరి కీర్తనల గ్రంథం 46:1 మనం చూసినట్లయితే మరి ఒక మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. మరి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే మనుషులంట వదిలిపెట్టవచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడుగా, విడనాడే దేవుడుగా లేడండి. మరి హెబ్రీ పత్రిక 13:1 మనం చూసినట్లయితే నిన్ను విడువను, ఎన్నటికీ ఎడబాయను ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం ఈ పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎంత గొప్పవాడు. ఏ స్థితిలో ఉన్నా ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడని మనం గ్రహించవచ్చండి. యోసేపు గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు బానిసగా అమ్మబడ్డాడండి. భయంకరమైన స్థితికి తన అన్నల చేత ద్వేషించబడ్డాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన బిడ్డ, తండ్రి దగ్గర ప్రేమతో పెంచబడిన బిడ్డ, ఏమీ తెలియని బిడ్డని తన సహోదరులు తండ్రి ప్రేమిస్తున్నాడని ఒకే ఒక కారణంతో మరి ఆ బిడ్డని చంపాలని అనుకుంటారు, కానీ గోతిలో తోసివేస్తారు చంపడం ఇష్టం లేక. అంత మాత్రమే కాదు, దానితో వారి పగ తీరిపోలేదండి. మరి ఆ బిడ్డని అక్కడి నుంచి వేరే దేశానికి అమ్మేస్తారు బానిసగా. మరి అమ్మి వేసినప్పుడు మరి అక్కడ గోతిలో పడినప్పుడు దేవుడు వంకే చూశాడు. తను దేవుడి పైన అనుకున్నాడు, ఆయన్నే నమ్మాడు, ఆయన పైన ఆధారపడి ఆయన కోసం ఎదురు చూశాడు. నా దేవుడు నాకున్నాడు, నాకు ఆయన సహాయం చేస్తాడు, నా దేవుడు రక్షించే దేవుడు, నా దేవుడు పోషించే దేవుడు, నా దేవుడు సంరక్షించే దేవుడు, నా దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నాతోటి ఉండే దేవుడని యోసేపు గ్రహించాడు కదండి. గ్రహించి ఆయన వైపు చూశాడు. భయంకరమైన పరిస్థితి, ఆ బానిసకున్న వ్యక్తి దగ్గరికి పాపం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పాపం నుంచి కూడా చేయలేదండి, పాపానికి చోటు ఇవ్వలేదు, పాపానికి లొంగిపోలేదు, కానీ తను పాపం నుంచి పారిపోయాడు. అప్పుడు కూడా దేవుడు వంకే చూశాడు. పాపం నుంచి పారిపోయినందుకు తనకొచ్చిన ఫలితం, తనకొచ్చిన బహుమానం ఏంటంటే జైలు. మరి చెరసాల్లో వేయబడ్డా నన్ను చెరసాలకు అప్పగించావా, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దేవా, నేను అసలు ఏ తప్పు చేశానని తిరిగి దేవుణ్ణి ప్రశ్నించలేదు. నాకు వచ్చిన దర్శనాలు ఏంటి, నాకు వచ్చిన మరి నువ్వు చూపించిన కలల భావం ఏంటి తండ్రి, ఈ పరిస్థితి ఏంటి అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. కానీ మరి దేవుడిపై నమ్మకం ఉంచాడు, ఎదురు చూశాడు, దేవుణ్ణి నమ్మాడు, తన
జీవితంలో ఏమయ్యాడండి, మరి ఐగుప్తు దేశం, ఏ దేశానికైతే తను అమ్మివేయబడ్డాడో బానిసగా, ఏ దేశంలో అయితే జైల్లో ఉన్నాడో, ఏ దేశంలో అయితే శ్రమలు అనుభవించాడో, అదే దేశానికి మరి ప్రధానిగా చేయబడ్డాడు. దేవుడు ఎంత కృపండి. ఆయన కృప లేకపోతే నిజంగా బ్రతకలేం కదండి. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా యోసేపు దేవుడు నాతో ఉన్నాడని గుర్తించాడు. దాని జీవితంలో దాని ఫలితంగా అట్టి గొప్ప బహుమానాన్ని తన జీవితంలో పొందుకున్నాడు. తన శ్రమలన్నీ కొట్టివేయబడ్డాయి ఒక్కసారి. తను తట్టుకోలేని, తను ఊహించలేని ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మరి తను పొందుకున్నాడు. మనం కూడా అట్టి రీతిగా దేవుడు నాతో ఎప్పుడూ ఉన్నాడు. నేను ఒంటరిగా లేను, నేను ఒంటరిని కాను. నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు. నా దేవుడు నాకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. నా దేవుడు నన్ను చూచేవాడిగా ఉన్నాడు. మరి హాగరును చూసినట్లయితే, మరి నీళ్ళ తిత్తి కోసం చూసినప్పుడు దేవుడు నేనున్నాను అన్నప్పుడు హాగరు మరి దేవుడిని ఏమంటదంటే చూచుచున్న దేవుడని హాగరు దేవునికి పేరు పెడుతుంది కదండి. నిజంగా మన దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన చూచే దేవుడు, చూచి ఊరుకునే దేవుడు కాదు, కానీ చూచి మనకి సహాయం చేసే దేవుడు, చూచి మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాడండి. మళ్ళీ మనం ఏం చేస్తున్నామో ఆయనకి రహస్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి మన జీవితంలో మరుగైనది ఏది కూడా లేదు. మరి ఒకటిగా మనం చూసినట్లయితే మన దేవుడు ప్రేమించే దేవుడుగా ఉన్నాడండి. మన దేవుడు ఎట్టి రీతిగా ఉన్నాడండి, ప్రేమించే దేవుడుగా ఉన్నాడు మన జీవితాల్లో. మరి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఆయన అక్కడ ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. నిత్యమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎవరండి? నిత్యమైన ప్రేమతో. మరి ఈరోజు ఉండి రేపు పోయే ప్రేమ కాదు, సడన్గా వచ్చి సడన్గా పోయే ప్రేమ కాదండి. మన దేవుని ప్రేమ ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైన ప్రేమతో, నిత్యమైన ప్రేమతో ఆయన ప్రేమించే దేవుడు. దేవుడి ప్రేమలో మరి మోసం ఉండదు. దేవుని ప్రేమలో మరి మరి కొలతలుండవు, కొదువులుండవు. ఆయన ప్రేమకు షరతులు లేవు. ఆయన ప్రేమకు మరి ఏవి కూడా అడ్డు రావండి. ఆయన ప్రేమ మరి మరి ఎంత ప్రేమ అంటే సమృద్ధి గల ప్రేమ. ఆయన ప్రేమకు సాటి అయినది, మేటి అయినది ఏది కూడా లేదు. దేవుని ప్రేమ షరతులు లేనిది. యేసయ్య మన పాపాల కొరకు సిలువపై మరణించి దేవుని ప్రేమకు మరి ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఒక గొప్ప రుజువుని చూపించాడు కదండి. మరి తన మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి రాజుగా ఉన్న ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చి తన సర్వాన్ని మన కొరకు సమర్పించి మరి ఆయన తన జీవాన్ని మనకిచ్చి మరి ఆయన మన పాపాలని తనపై వేసుకుని సిలువ త్యాగాన్ని చేసి తన స్వరక్తం పెట్టి మనల్ని కొన్నాడండి. ఆయన రక్తాన్ని చిందించి మన ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించి నిత్య జీవానికి మనల్ని నడిపించడానికి సిలువపై తన ప్రాణాన్ని మనకు మారుగా ఆయన పెట్టాడు. ఇంతకంటే ప్రేమించే ప్రేమ ఈ లోకంలో ఎక్కడ ఉండదు. ఇటువంటి ప్రేమ మనకి ఎక్కడ దొరకదండి. ఆయన ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు, ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు మన దేవుడు. ఆయన ప్రేమకి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరి ఒకటి ఉండదు. మరి ఒకటిగా మనం చూసినట్లయితే దేవుడట మనలో ఆనందించే దేవుడు, మనల్ని చూచి ఆయన ఆనందించే దేవుడు. జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తన పిల్లలతో ఆనందిస్తాడు. ఆయన బిడ్డలుగా మనల్ని బట్టి ఆయన ఆనందించే దేవుడు, మనల్ని బట్టి ఆయన సంతోషించే దేవుడు. మరి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోనే ఒక ఉదాహరణగా మనం చూసినట్లయితే ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంత సంతోషిస్తాడండి. నిజంగా చెప్పుకొస్తే మరి తప్పిపోయిన కుమారుడు అంటే మరి తన ధనాన్ని, తన సమస్తాన్ని కూడా వ్యయపరుచుకుని తండ్రిని ఎంతో బాధపెడతాడు. తను మరి ఎంతో భయంకరమైన దుర్లభమైన జీవితాన్ని జీవించి వ్యసనాలకు లోనై తన సమస్తాన్ని వ్యయపరుచుకొని మరి ఆఖరికి పందుల పొట్టు తినే పరిస్థితికి దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోతాడు. మరి ఆ పరిస్థితిలో కూడా నాకొక తండ్రి ఉన్నాడు కదని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి జ్ఞాపకం చేసుకోవడమే కాదు, కానీ నా తండ్రి నన్ను ఆదరిస్తాడు, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు, నా తండ్రి తప్పక నన్ను క్షమిస్తాడు అనుకున్నాడు కదండి. వెంటనే తండ్రి వద్దకు చేరాడు.
కదండి. మనం కూడా మన జీవితాల్లో చాలా సందర్భాల్లో అమ్మో! నేను ఇటువంటి పాపం చేశాను, నేను తప్పు చేశాను కదా, నేను దేవుని దగ్గరికి వెళ్ళను, దేవుడు నన్ను క్షమించడు. లేదండి, మనం అట్టి రీతిగా అనుకోవడానికి ఎంత మాత్రం లేదు. మన దేవుడు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, దయ చూపించే దేవుడు, కనికరం చూపించే దేవుడు. ఆయన ప్రేమకు సాటి లేదు. మనుషుల ప్రేమ ఎట్టి రీతిగా ఉంటుందండి. ఏదైనా తప్పు చేస్తే దాన్నే పాయింట్అవుట్ చేసి చూపిస్తారు. నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు తప్పు చేసావు కదా అంటారు. కానీ మరి ఈ మనిషి మారాడు కదా, మరి మారాలని ఆశపడుతున్నాడు కదా, కొత్త జీవితాన్ని జీవించాలని ఇష్టపడుతున్నాడు కదా, మనం హెల్ప్ చేద్దాం. కనీసం మనం హెల్ప్ చేయకపోయినా తను జీవించే జీవితాన్ని మనం మెదలకుండా చూస్తూ ఊరుకుందాం అని అనుకోరు. కానీ నువ్వు అటువంటి వ్యక్తివి, నువ్వు మారవు, నీ జీవితంలో నువ్వు ఇట్టి రీతిగానే ఉంటావు, నీ పరిస్థితి మారదు, నీ స్థితి మారదు, నువ్వు ఇలానే ఉంటావని తీర్పు తీర్చేస్తూ ఉంటారు కదండి ఈ లోకంలో మనుషులు. కానీ దేవుడు అట్టి రీతిగా ఉండడు. మన దేవుడు అంట ముఖాన్ని చూసే దేవుడు కాదు, ఆయన రూపాన్ని చూసే దేవుడు కాదండి. దేవుడు నీ రూపాన్ని లక్ష్య పెట్టాడు, కానీ నీ హృదయాన్ని చూసే దేవుడు. మన హృదయాంతరంగాల్ని ఆయన చూసి ఉన్న దేవుడు. మనం ఏది మాట్లాడుతున్నామో, మనం నిజంగా మారాలనుకుంటున్నామో లేదో కూడా మనకంటే ముందు ఆయన గ్రహించే దేవుడు. మరి ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే దేవుడికి మనం దగ్గరగా జీవించినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడంట. ఆయన మనల్ని వెంటనే క్షమిస్తాడంట. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన యొద్దకు చేరాలి. దేవా నన్ను క్షమించు అంటూ మన ప్రతీది కూడా ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే గొప్ప క్షమాపణ పొందుకుంటాం, గొప్ప కనికరాన్ని పొందుకుంటాం, గొప్ప ప్రేమను పొందుకుంటాం. మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం కూడా పొందుకుంటూ ఉంటాం. ఎందుకంటే దేవుడంట ఎన్నిక లేని వారిని బలమైన జనాంగంగా చేసే దేవుడు. ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు. చూడండి, గిద్యోను మనం చూసినట్లయితే గిద్యోను పిరికివాడు. తన గోత్రంలో కనిష్ఠుడైన ఆ గిద్యోన్ని దేవుడు అంటూ ఉంటాడు పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు. గిద్యోను అంటూ ఉంటాడు, దేవా నేను పిరికివాడిని, నా గోత్రంలో నేను కనిష్ఠుడనే, నేను ఎన్నిక లేనివాడనే అని గిద్యోను చెప్తా ఉంటే దేవుడు అంటాడు, నువ్వు పరాక్రమం గల సూర్యుడివి, నేను నిన్ను ఎన్నుకుంటున్నాను, నీకు తోడుగా ఉంటాను, నువ్వు జయాన్ని పొందుకుంటావు, నువ్వు పిరికి వాడువు కాదు, నువ్వు బలవంతుడు అయిన ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేను నీకు తోడుగా ఉంటానని ఆయనకి అభయాన్ని ఇస్తూ ఉంటాడు, ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. మన దేవుడు పిరికి వారి మనల్ని ఉంచే దేవుడు కాదు. దేవుడు మనల్ని ధైర్యవంతులుగా ఉండమని చెప్తున్నాడు. పిరికి వారు పరలోక రాజ్యానికి వారసులు ఎంత మాత్రం కాదు. మన జీవితంలో పిరికితనం అనేది ఉండడానికి వీళ్ళే. ధైర్యం కలిగి ఆయన మహిమ సింహాసనం ఎదుట ఆయన పాద సన్నిధిలో మనం మోకరించినట్లయితే, ఆయన సన్నిధికి మనం చేరినట్లయితే ప్రతి విన్నపాన్ని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రతి విన్నపాన్ని కూడా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి తెలియచేయమని వాక్యం చెప్తా ఉంది. అటు రీతిగా ప్రతీది కూడా ఆయన సన్నిధిలో ఆయనకు తెలియజేస్తూ ఆయన సన్నిధిలో చేరినట్లయితే గొప్ప క్షమాపణ, గొప్ప ప్రేమను ఆయన నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. మరి ఒకటిగా మనం చూసినట్లయితే మన దేవుడు కనికరము గల తండ్రి. ఆయన కనికరం చూపించే దేవుడండి. మరి కీర్తన గ్రంథంలో మొదట మనం చదివినట్లుగా 103:13 ఏం సెలవిస్తూ ఉందండి, మరి మన దేవుడు తండ్రి తన కుమారులు జాలిపడినట్లు మన ఎడల జాలిపడే దేవుడు. ఎందుకంటే మన దేవునికి తెలుసు, ఆయనకు మన సమస్తం ఎరిగిన దేవుడు, మన బలహీనతలు తెలుసు, సమస్తం ఎరిగిన దేవుడు మరి మనల్ని ప్రేమించడండి, మనల్ని క్షమించడండి, మనల్ని హక్కుని చేర్చుకోడండి. పరిశుద్ధ గ్రంథంలోనే మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయంలో పేతురు ఏసైతోనే ఉంటాడు, ఏసైతోనే సేవ చేస్తాడు, ఏసైతోనే పరిచర్య చేస్తాడు, ఏసైతోనే తిరుగుతాడు కదండి. ఎన్నో మహత్య కార్యాలు చూస్తాడు ఆయన చేసినవి. ఆయన పునరుద్ధానుడని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఒకానొక సందర్భం వచ్చేసరికి, సిలువ వేసే సందర్భం మరి వచ్చేసరికి పేతురు యేసుప్రభు వారిని ముమ్మారు ఎరుగనని చెప్తాడు. యేసయ్య అదే మాట అడిగినప్పుడు ఒకానొక సందర్భంలో నా ప్రాణం పోయినా నేను ఆ మాట పలుకనని చెప్తాడు. కానీ అదే సందర్భం వచ్చేసరికి నేను యేసును ఎరుగనని చెప్తాడండి. ఎన్నిసార్లు? ముమ్మారు చెప్తాడు. కానీ యేసు అది ఎంత మాత్రం గుర్తుపెట్టుకోలేదు. కానీ యేసయ్య తన జ్ఞాపకం చేసుకున్నాడండి. తన స్థితిని చూశాడు, ఏ పరిస్థితులు అలా చెప్పాడో చూశాడు. మరి ఒకనొక సమయంలో మేడ గది అనుభవాన్ని తనకు అనుగ్రహించాడు. ఒకేసారి 300 తను అక్కడ మరి ప్రసంగిస్తున్నప్పుడు 3000 మంది
జనాంగం మీదకి అగ్ని, పరిశుద్ధాగ్ని దిగివచ్చి అగ్ని నాలుకల వలె వారందరి మీదకి దిగివచ్చి మరి అన్య భాషలు మాట్లాడగలిగారు. మరి ఎంత అభిషేకం ఆ రోజు, ఎంత గొప్ప కృపని ఆ బిడ్డ పట్ల అనుగ్రహించాడు, ఎంతమందిని రక్షించగలిగాడండి పేతురు, ఎంత కృప తన జీవితంలో, ఎంత పరిచర్య చేయగలిగాడండి. దేవుని కృప అంత గొప్పదండి. మనుషులుగా మన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు మన పట్ల వేరు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయనకి గొప్ప స్థానాన్ని అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా దేవుడు అటువంటి స్థితిలో పడిపోయిన మనల్ని లేవనెత్తేవాడుగా ఉంచబోతున్నాడు. మరి చితికిపోయిన, కృంగిపోయిన నీ జీవితాలను తిరిగి లేవనెత్తబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఎందుకంటే ఎక్కలేని ఎత్తైన కొండని ఎక్కించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే నీ జీవితంలో నిజంగా ఎత్తైన శిఖరాలు, ఎత్తైన కోటలను ఆయన ఎక్కించగలడు. నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు నిన్ను ఎక్కించి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందేలా చేయబోతున్నాడు. మరి 7వదిగా మనం చూసినట్లయితే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడని దత్తపుత్రులుగా స్వీకరించిన తండ్రి, మన తండ్రి దత్తపుత్రులుగా మనల్ని స్వీకరించాడండి. మనల్ని తన బిడలుగా మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు మనము ఆయన బిడలమండి. మరి రోమపత్రిక 8:15 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని పిల్లలయ్యాము. ఆయన బిడలుగా ఉన్న మనకి ప్రతీదీ కూడా మన జీవితంలో కలిగి ఉన్నవారమండి. ఆయన బిడలుగా మనకి దేవుడు హక్కునిచ్చాడండి. ప్రతీదీ ఆయన సన్నిధిలో మనం అడగొచ్చు. ఆయన ఎదుట ప్రతీదీ కూడా చూడండి, ఒక ఆర్ఫనైజ్ నుంచి ఏదైనా బిడని, మరి బిడలు లేని వాళ్ళు మరి బిడల్ని అడాప్ట్ చేసుకుంటారు కదండి. అడాప్ట్ చేసుకున్నప్పుడు మరి ఇక్కడే ఉండాలి, మీరు ఇలాగే బ్రతకాలి, ఇదే తినాలి అని షరతులు అయితే పెట్టం కదా. మన సొంత బిడ్డలుగా నిజంగా మన కన్న బిడ్డల వల్లే చూస్తాం. మన తర్వాత సమస్త హక్కులు, అర్హతలు అన్నీ వారికి కల్పిస్తాం కదండి. మన ఆస్తులని ఏవైనా సమస్తాన్ని వారికి అప్పగిస్తాం. మీదంతా కూడా వారికి ఇస్తారు. ఎందుకంటే వారు మీ బిడ్డలు. వారిని మీ బిడ్డలుగా మీరు అడాప్ట్ చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు. సో మీ ప్రతీది కూడా వాళ్ళకి ప్రతీది కూడా మీ జీవితంలో మరి వారికి అనుగ్రహించినట్లయితే, మరి అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుడు ప్రతీది కూడా మనకు అనుగ్రహించాడండి. మరి నిత్య జీవం అనే హక్కును మనకి ఇచ్చాడు. మరి అది పొందుకోవడం మన చేతుల్లోనే ఉంది. ప్రతీది కూడా చిక్కులు పెట్టే ప్రతి సమస్యల్ని ఆయన చేతులకు అప్పగిస్తూ, దేవా నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నా ప్రతి పాపాన్ని, ప్రతీది నీకు అసహ్యమైనవి, నీకు హేయమైనవి, నీకు ఇష్టం లేని నా జీవితంలో ఉన్న ప్రతీది కూడా నీ చేతులకు నేను అప్పగిస్తున్నాను. నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నా ప్రతి పాపాన్ని విడిచిపెడుతున్నాను తండ్రి, నన్ను క్షమించు, నన్ను ఆదరించు, నీ రక్షణ భాగ్యం నాకు దయచేయమని మనం అడిగినట్లయితే ఆయన మనల్ని వెంటనే స్వీకరిస్తాడు. మరి ఒకటిగా మనం చూసినట్లయితే మన దేవుడు శిక్షించే దేవుడు. హెబ్రీ పత్రిక 12:6 మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమించే తండ్రి తన పిల్లలను సరిదిద్దుతాడు కదండి. ప్రేమించే తండ్రి తన బిడ్డలను సరిదిద్దుతాడు. అవును, మనం ఏదైనా మరి ఒక్కొక్క సందర్భంలో కొన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడు వాటిని తీసివేస్తూ ఉంటాడు. అప్పుడు మనకు చాలా నొప్పిగా, బాధగా అనిపిస్తుంది. చూడండి, మనం గార్డెన్లో మొక్కలు పెంచుతూ ఉంటాం కదండి. వాటిని పెంచినప్పుడు మరి ఆ మొక్క ఎదగాలి, ఆ మొక్క ఫలించాలి, అభివృద్ధి చెందాలంటే కొన్ని సందర్భాల్లో ఆకుల్ని కత్తిరించాలి, కొమ్మలు విరవాలి, ఆకుల్ని కత్తిరించాలి. అది కష్టమే, ఆ మొక్కకు అది నొప్పి పుడుతుంది, బాధే. కానీ ఆ పరిస్థితిలో మనం ఎప్పుడైతే వాటిని తీసివేస్తామో అవి అవసరం లేనివి ఆ మొక్కకి అడ్డొస్తున్నాయి కదండి. ఆ మొక్క ఎదుగుదలకు అడ్డొస్తున్నాయి, ఆ మొక్క ఫలించడానికి అడ్డొస్తున్నాయి. అప్పుడు వాటిని మనం కట్ చేస్తూ ఉంటాడు ఆ తోటమాలి. అదే రీతిగా అది మనకు తెలియక మనం అనుకుంటూ ఉంటాం, చూస్తూ ఉండేవాళ్ళు, అయ్యయ్యో మొక్కలు విరిచేస్తున్నారు, ఆ కొమ్మలు విరిచేస్తున్నారు, ఆకులు కత్తిరించేస్తున్నారు అనుకుంటాం. కానీ అవి మన అభివృద్ధి కొరకు, మనం ఫలింపు కొరకు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఉన్నతమైన ఆశీర్వాదం మన జీవితంలో మనం కూడా పొందుకోగలుగుతాం. ఒక తండ్రి తన బిడ్డకి నడక నేర్పిస్తున్నప్పుడు, ఆ బిడ్డని ఒకానొక సందర్భంలో విడిచిపెడుతున్నప్పుడు, ఆ బిడ్డ నడుస్తూ పడిపోతూ ఉన్నప్పుడు మరి ఆ తండ్రి పట్టుకుని నడక నేర్పిస్తూ ఉంటాడు కదండి. మరి మా జీవితాల్లో కూడా మా తండ్రి గారు కొన్ని సందర్భాల్లో మా చిన్నప్పుడు మేము వెళ్తూ ఆడుకుంటున్నప్పుడు ఎవరైనా పడిపోతే తల్లిదండ్రులు వచ్చి ఎత్తుకుని మరి అలా ఆలిస్తారు కదండి. మా తండ్రి గారు అలా చేయలేదు. కానీ మేము పడిపోతే తిరిగి మమ్మల్ని కొట్టేవారు. తర్వాత ఆ విషయాన్ని అడిగినప్పుడు ఒకానొక సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటా అంటే, మరి ఆ పడిపోయినప్పుడంట మరి బుజ్జగిస్తే అప్పుడు అదే మిస్టేక్ మరి ఒకసారి మన జీవితంలో పడిపోతూ ఉంటాం. అదే కొట్టినట్లయితే
ఈసారి వెళ్ళినప్పుడు మరి ఒకసారి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు చూసుకుని నడుస్తారు. పడిపోవడానికి ఆస్కారం ఉండదు కదా, నిజమే కదా. మరి నడుస్తున్నప్పుడు మార్గం చూసుకుని నడుస్తాం. మరి ఇక్కడ ఎందుకంటే పడిపోతే నా తండ్రి నన్ను కొడతాడు, నా తండ్రి నన్ను శిక్షిస్తాడు అనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోతాం. అదే రీతిగా దేవుడు కూడా మన జీవితాల్లో మనం ఎలా నడవాలో, ఎలా ఉండాలో ఆయన కూడా మనకి నేర్పిస్తూ ఉంటాడు. మరి మనం ఈ విషయంలో గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకపు తండ్రికి ఎంత ప్రేమ ఉంటే మన పరమ తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందండి. దేవుని శిక్ష కూడా ప్రేమతో కూడినది. అదే రీతిగా మరి ఒకటి మనం చూసినట్లయితే, ఉదాహరణకు మనం చూసినట్లయితే యోనా కూడా దేవుని మాటని వినకపోయినప్పుడు దేవుడు అతన్ని శిక్షిస్తాడు కదండి. కొన్ని పరిస్థితుల్లో చేప గర్భంలోకి పోవాల్సిన పరిస్థితి, మరలా తిరిగి అక్కడ మొర్రపెట్టినప్పుడు తన జీవితంలో మరి తన తప్పు సరిదిద్దుకున్నప్పుడు మరి దేవుని యొక్క ప్రణాళికలోకి చేరతాడు. నినివే పట్టణాన్ని అంతటినీ రక్షించగలుగుతాడు. అదే రీతిలో మన జీవితాలకు దేవుడు కొన్నిసార్లు మనల్ని సరిదిద్దినప్పుడు మనం ఒదిగి ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఎప్పుడైతే దీన మనసుతో ఒదిగి ఉంటాం, మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాల్ని పొందుకుంటాం. మరి ఒకటిగా మనం చూసినట్లయితే మన తండ్రి నమ్మకమైన తండ్రి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, దేవుడిచ్చిన వాగ్దానాలు ఎప్పుడు కూడా ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయన మాట తప్పటి దేవుడు కాదండి, మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు. చాలా సందర్భాల్లో కొంతమంది మాటలు ఇచ్చేస్తూ ఉంటారు, మరి విడిచిపెట్టినా నీకు ఎప్పుడు సహాయం చేయాలని నేనున్నాను, నన్ను మర్చిపోకు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు మరి హెల్ప్ చేస్తాను, నేను ఫ్రెండ్గా నేను నా జీవితంలో నిన్ను విడిచిపెట్టను, నీకు తోడుగా ఉంటానని. అంత మాత్రమే కాదు, పెళ్ళిళ్ళలో కూడా ప్రమాణాలు చేస్తూ ఉంటారు. నేను నీకు ఏ కష్టం వచ్చినా విడిచిపెట్టను, మరి నీతోటే ఉంటాను, నీకు ఏ విషయంలో తోడుగా ఉంటానని చాలామంది మరి చెప్తూ ఉంటారు, ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కొంతమంది, అందరినీ అనట్లేదు కానీ కొంతమంది, కానీ కొన్ని పరిస్థితులు వచ్చేటప్పటికి విడిచిపెట్టేస్తారు, కొన్నిసార్లు తప్పిపోతారు కదండి. మరి దేవుడు మాత్రం అట్టి రీతిగా ఉండనని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము గారికి దేవుడు మరి కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేస్తాడు. మరి ఎట్టి రీతిగా వాగ్దానం చేశాడు, అదే రీతిగా అబ్రహాం కూడా విశ్వాసంతో ఎదురు చూస్తాడు. ఒకనొక సందర్భం వస్తుంది, అబ్రహాం గారు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు. అయినప్పటికీ విశ్వాసంతో ఆయన ఎదురు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, ఆయనకి కుమారుని అనుగ్రహిస్తాడు, ఇస్సాకుని కుమారుడుగా అనుగ్రహిస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు అండి మన దేవుడు. చూడండి, మరి మరి దేవుని మాట తప్పని దేవుడు ఆయన. మరి తరాలు గడిచినా, యుగాలు గడిచినా, ఏమి గడిచినా కానీ ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాటిచ్చి వెనక్కి తీసుకునే దేవుడు మాత్రం ఎంత మాత్రం కాదు. ఆయన మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. మరి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని సమయం ఆలస్యమైనప్పటికీ ఆయన మాట తప్పడు. ఖచ్చితంగా ఆయన మనకి అనుగ్రహించే దేవుడు, ఖచ్చితంగా ఆయన మాట నిలబెట్టుకునే దేవుడు. మరి పరిశుద్ధ గ్రంథం మరి ఒక మాట మనం చూసినట్లయితే, మన దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఎవరండి, క్షమించే దేవుడు. లోకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, తప్పిపోయిన కుమారుని కథలో తండ్రి అతడిని ప్రేమతో స్వీకరిస్తాడు కదండి. మరి ఎంత ప్రేమ, ఆ ప్రేమలో స్వార్థం లేదు, ఆ ప్రేమలో కక్ష లేదు, ఆ ప్రేమలో కోపం లేదు, ఆ ప్రేమలో ఒకే ఒకటి క్షమాపణ మాత్రం మనకి కనపడతా ఉంటుంది. మన తండ్రి కూడా ఇక్కడ మరి తప్పిపోయిన కుమారుడు అనేసరి కానీ మన పరమ తండ్రి అని పెట్టాలేమో కదండి. మన పరమ తండ్రి కూడా అటువంటి వాడేనండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వస్తాడు కదా, నా బిడ్డ నా దగ్గరికి వస్తాడు, నా బిడ్డ నన్ను చేరుకుంటాడు, నా బిడ్డ నా దగ్గరికి వస్తాడని ఆశతో ఆయన మన కొరకు చేతులు చాపి వేచి చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు వస్తామా అని. నిజంగా మరి మనం అట్టి మారు మనసు కలిగి ఆయన సన్నిధికి చేరామంటే, ఆయన నా దేవుడు నాకున్నాడని చెప్పి మన ప్రతి సమస్యలో, ప్రతి విషయంలో కూడా నా దేవుడు నన్ను క్షమిస్తాడని కాదు, కానీ నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు, నా దేవుడు నన్ను ఆదరిస్తాడని గుర్తుపెట్టుగా ఆయన సన్నిధికి చేరినట్లయితే గొప్ప ఆశీర్వాదం, గొప్ప ప్రేమ సమస్తాన్ని పొందుకుంటాం. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తా ఆయన తప్పక నన్ను మనందరినీ కూడా క్షమించే దేవుడండి. మరి
మన దేవుడు మనకి ఎట్టి రీతిగా ఉన్నాడండి? మొదటిగా క్షమించే దేవుడిగా, రక్షించే దేవుడిగా, పోషించే దేవుడిగా, ప్రేమించే దేవుడిగా, కనికరం గల దేవుడిగా, నమ్మకమైన దేవుడిగా, మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండే దేవుడిగా, మనలో ఆనందించే దేవుడిగా, కనికరం గల తండ్రిగా మనతో ఆయన ఉన్నాడు. ఈ లోకంలో అందరూ మనల్ని విడిచిపెట్టిన దేవుడు మాత్రం మనల్ని ఎన్నటికీ ఎంత మాత్రం కూడా విడువడు, నిన్నెన్నడూ ఎడబాయనని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. వాగ్దానం చేసిన వాడండి ఆయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. మరి ఈరోజు మనం మన హృదయాలను పరిశీలించుకుందామండి. దేవుడు కేవలం సృష్టికర్తగానే కాకుండా మన పరలోకపు తండ్రిగా, మరి ఆయన ప్రేమలో, మరి ఆయన మాట వినేవారిగా, ఆయనను విశ్వసించేవారిగా, మన హృదయపూర్వకంగా ఆయన యందు మరి భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసంతో ముందుకు సాగేవారిగా మనం ఉన్నట్లయితే మనం కూడా ఇట్టి తండ్రి యొక్క ప్రేమను మనం పొందుకోగలుగుతాం. రోమపత్రిక 8:15 మనం చూసినట్లయితే అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుకునే ఆత్మను మనం పొందుకునేవారుగా మనం ఉన్నామండి. అట్టి ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకుని ముందుకు సాగినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు మన జీవితంలో పొందుకోగలుగుతాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నాకు ఇట్టి తండ్రి ఉన్నాడు, నా తండ్రి క్షమించే దేవుడు అని చెప్పి ఆయన యొద్దకు మనం చేరినట్లయితే ఇట్టి ప్రేమను మనం పొందుకోగలుగుతామండి. ఎందుకంటే మన దేవుడు ఇన్ని విధాలుగా మన జీవితాల్లో పని చేస్తూ ఉన్నాడు. మన దేవుడు మనకు కనబడకుండా మన చుట్టూ ఆవరించి మన అనుదిన జీవితాల్లో మన ఎంతగానో సంరక్షించేవాడుగా ఉన్నాడు. మరి ఇట్టి తండ్రిని మనం విడిచిపెట్టేవారుగా, విడనాడేవారుగా, మరిచిపోయేవారుగా, విడిచిపెట్టేవారుగా మనం లేకుండా ఇట్టి తండ్రిపై మనం ఆధారపడేవాడుగా, ఇట్టి తండ్రిపై మనం ఆనుకునేవారుగా అనుదిన జీవితాలు మనం ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు, గొప్ప ప్రేమను మనం పొందుకోగలుగుతాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇటు తండ్రిని ఆశ్రయించేవారుగా, మరి ఆరాధించేవారుగా ప్రతి ఒక్కరూ ఉండాలని మరి అందరికీ కూడా మరి ఒక్కసారి మాటలని జ్ఞాపకం చేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.